పెళ్లి సందడి నెలకొంది. రేపు ఉదయం రామ్ చరణ్ ఉపాసన ఒక్కటి కానున్నారు. వివాహ వేదికైన మొయినాబాద్లోని ఫామ్ హౌస్ సిద్దమవుతుండగా పెళ్లి పనుల్లో ఇరు కుటుంబాలు బిజీ అయ్యాయి. దోమకొండ కోటలో చెర్రీ ఉపాసన కుటుంబాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనల వివాహానికి సర్వం సిద్దమవుతోంది. మొన్న సంగీత్ నిర్వహించగా నిన్నంతా దోమకొండ కోటలో సందడి నెలకొంది. దోమకొండ సంస్థానానికి వారసులైన కామినేని ఉమాపతిరావుకు పెళ్లి కూతురు ఉపాసన మనవరాలు కావడంతో ఇక్కడి కోటలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ పండుగ అట్టహాసంగా జరిగింది. పూజల్లో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. పోచమ్మ పండుగలో భాగంగా తలపై బోనం పెట్టుకుని వచ్చారు. ఈ మెగా మ్యారేజ్ ఈవెంట్కు దోమకొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మేళ్ల తాళాలు, మంగళ వాయిద్యాల నడమ మగధీరుడితో ఉపాసన కలిసి వచ్చారు. కోటలోని వెంకట్ భవన్లో పూజలు నిర్వహించారు. తర్వాత మహాదేవుని ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. కాబోయే దంపతులు శివలింగానికి అభిషేకం చేశారు. పూజల అనంతరం గ్రామానికి చెందిన 101 మంది మహిళలకు పెళ్లి కూతురు ఉపాసన చీరలు పంపిణీ చేశారు. చిరు కుటుంబానికి రాచరిక పద్ధతిలో స్వాగతం లభించింది. మహాదేవుని ఆలయంలో పూజల అనంతరం చిరంజీవి ఎలక్ట్రిక్ కార్ నడిపారు. ముందు సీట్లో చిరంజీవి ఉపాసన తండ్రి కూర్చోగా వెనుక సీట్లో వధూవరులు కూర్చున్నారు. చిరు కుటుంబం రాకతో దోమకొండలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. చిరంజీవి కుటుంబాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. మరోపక్క వివాహ వేదిక మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో పనులు చకచకా జరుగుతున్నాయి. వేదికను సిద్ధం చేసేందుకు కళాకారులు శ్రమిస్తున్నారు. వివాహానికి రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులంతా రానుండడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉపాసన చెర్రీ కళ్యాణానికి భద్రాచలం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తరలిస్తున్నారు. భద్రాచలంలో సీతారాముల నిత్య కళ్యాణానికి ఉపయోగించే జీలకర్ర బెల్లాన్ని వధూవరులకు అందించనున్నారు.